అండి, నాకు పట్టిన స్వీట్ల పిచ్చికి నెలలో 2-3 సార్లన్నా ఈ పాల తాలికల రెసిపీ ఖచ్చితంగా మా అమ్మ చేత చేయించుకుని తింటా ఉంటాను. బాబు పుట్టక ముందులో స్వీట్ ఇంట్లో చేస్తే ఏదో కొంచెం అలా తిని పక్కన పెట్టేసేదాన్ని. ఎక్కువ శాతం హాట్ ఐటమ్స్ ఎక్కువ బాగా తినేదాన్ని. బాబు పట్ల ఉన్నప్పటి నుంచి ఈ స్వీట్ల పిచ్చి పట్టింది. ఇప్పటికీ ఆ పిచ్చి కంటిన్యూ అవుతానే ఉంది. ఏదన్నా తినాలనిపించింది వచ్చేది ఈ పాల తాలికలే. పాల తాలికలు అంటే మా బాబుకి చాలా ఇష్టము. ఇష్టం కదా అని చెప్పి లీవ్ వచ్చిన ప్రతిసారి కాస్తా ఉండేవాళ్ళము. ఇష్టమైన తినేది ఒక కప్పే. అలా మేము కూడా తిని తిని ఇది మా ఫేవరెట్ కూడా అయిపోయింది. పాల తాలికలు చేసుకోవడం కూడా చాలా సింపుల్ గానే ఉంటది. పాలు తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించేసుకుని 100 గ్రాములు నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా వేసుకుని మంచిగా ఉడికించుకోవాలి. బియ్యం ఉడుకుతా ఉన్నప్పుడే 1/2 కేజీ బెల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని కొంచెం వాటర్ పోసుకుని కరిగించుకుని పక్కన పెట్టుకోండి. బియ్య పిండి తీసుకుని కొంచెం బెల్లం వేసుకుని 1 కప్పు పాలు తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముద్దలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. బియ్యం మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇలా పాల తాలికల్లాగా అయితే ఒత్తుకోవటమే. మేమైతే ఇక్కడ చక్రాల గిద్దలతో అయితే చేసుకున్నాము. షేప్ అయితే చాలా బాగా వస్తాయి. వేసుకున్న తాలికలు కూడా ఉడికిపోయిన తర్వాత కరగబెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకుని మంచిగా ఒకసారి కలుపుకుని ఇలాచీ పౌడర్ వేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవటమే. నాకే కాదు మా బాబుకి కూడా చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ బాయ్.